Good morning guys, myself Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy which is located in Kadiri. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ సంబంధించి టెక్నికల్ ఎగ్జామినేషన్ పేపర్ 20 అని చెప్పబోతున్నాను. సో ప్లీజ్ గో త్రూ దట్. ఐ హ్యాడ్ ఆల్రెడీ టోల్డ్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ 19 వరకు నేను చెప్పాను. ప్లీజ్ గో త్రూ ఆల్ దోస్ క్వశ్చన్ పేపర్స్. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్స్. ఇనీషియల్లీ మనం జీకే చూసినట్లయితే ద డ్రగ్ దట్ మేక్స్ యూ ఫీల్ రిలాక్స్డ్ అండ్ మేక్స్ యువర్ బాడీ వర్క్ అండ్ రియాక్ట్ మోర్ స్లోలీ అంటే ఈ డిప్రెసెంట్స్ అనే డ్రగ్స్ ఏమేమి చేస్తాయంటే బాడీని ఒక్కసారిగా రిలాక్స్ చేసేస్తాయన్నమాట అండ్ మిమ్మల్ని ఎక్కువగా పని చేయడానికి అండ్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మేక్స్ యువర్ బాడీ వర్క్ అండ్ రియాక్ట్ మోర్ స్లోలీ అనమాట. ఇవి చాలా నిదానంగా రియాక్ట్ అవుతాయి, అంతేగాని ఒక్కసారిగా ఇన్స్టాంట్గానే రియాక్ట్ కావు. చాలా హెల్ప్ఫుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దే ఆర్ నోన్ యాజ్ డిప్రెసెంట్స్ అంటారు ఆ డ్రగ్స్ని. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్. ఎర్త్కి అవుటర్ మోస్ట్ లేయర్ దేన్ని ఏమంటారంటే ఎగ్జోస్పియర్ అంటారనమాట. బయట ఏదైతే అవుటర్ మోస్ట్ లేయర్ ఉందో దాన్ని ఎగ్జోస్పియర్ అని చెప్పుకోవచ్చు. అదే మనము భూమిని ఎన్ని భాగాలుగా వివరించాలంటే మనకి ఇట్లా తెలుసు, మధ్యలో ఉండేదాన్ని కోర్ అంటారు. మధ్యలో అంటే అట్ ది సెంటర్లో కోర్ ఉంటుంది, దాని తర్వాత లేయర్ మ్యాంటల్ అంటారు. సో ఆ విధంగా క్రస్ట్ అని చెప్పి ఆ లేయర్స్ వేరు. ఈ అవుటర్ మోస్ట్ లేయర్ ఏవైతే ఆప్షన్స్లో ఇచ్చాడో దాన్ని ఎర్త్ అట్మాస్ఫియర్లో ఉండే దాన్ని ఏమంటారంటే ఎగ్జోస్పియర్ అంటారనమాట. ట్రైటాన్ ఈజ్ ద మూన్ ఆఫ్ నెప్ట్యూన్ అనమాట. ఏ విధంగా అయితే మనకి మూన్ ఏంట్రా అంటే శాటిలైట్ అనమాట. అదేవిధంగా ట్రైటాన్ అనే మూన్ దేనికి అంటే నెప్ట్యూన్ శాటిలైట్కి ఈ విధంగా ట్రైటాన్ అనేది ఒక శాటిలైట్ అని మనం తెలుసుకోవచ్చు. అది న్యాచురల్ శాటిలైట్ అనమాట, ఆర్టిఫిషియల్ శాటిలైట్ కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పన్నా నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఈ పన్నా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో మనము ఈ విధంగా చూడొచ్చు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది పాసెస్ త్రూ ద మిడిల్ ఆఫ్ పాసిఫిక్ ఓషన్ అనమాట. పాసిఫిక్ ఓషన్లో ఈ విధంగా మిడిల్ ఆఫ్ పసిఫిక్ ఓషన్లో ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది పాస్ అవుతుందని తెలుసుకోవచ్చు. ద ఇన్వెన్షన్ ఆఫ్ 3D ప్రింటర్ ఈజ్ మేడ్ బై. ఈ 3D ప్రింటర్ అనేది ఇన్వెన్షను ఎవరు తయారు చేయడం జరిగిందంటే చక్ హల్ అనే అతను ఈ విధంగా 3D ప్రింటర్ని తయారు చేయడం జరిగిందనమాట. పెరియార్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటే పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే కేరళలో మనం చూడొచ్చు. అదేవిధంగా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అది కూడా కేరళలో ఉందని తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇండియన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ అంటే మొట్టమొదటి ఇండియను టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ ఎవరంటే మిహిర్ సేన్ అనేవాడు ఈ విధంగా స్విమ్ చేశాడని చెప్పుకోవచ్చు. ద అబ్రివేషన్ ఆఫ్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇది అబ్రివేషన్ అని గుర్తుంచుకోండి. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ట్రినిదాద్ అనమాట. స్పెయిన్ యొక్క ఇక్కడ చూసినట్లయితే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది దేని యొక్క క్యాపిటల్ సిటీ అంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఈ దేశం యొక్క ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది ఒక దేశం అనమాట. ఈ దేశం యొక్క క్యాపిటలే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఇంటర్నేషనల్ వైడ్ కొన్ని మీకు ఇథియోపియా కానీ కెన్యా కానీ ఇలాంటి కొన్ని అడుగుతాడనమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫిజిక్స్లో చూసినట్లయితే ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే అన్నిట్లో బెస్ట్ కండక్టర్ మనం మెర్క్యూరీ అని చెప్పుకోవచ్చు. ఇది అందుకే మనము చూసినట్లయితే యూస్ ఇన్ బ్యారోమీటర్స్లో కానీ థర్మోమీటర్స్లో కానీ యూజ్ చేస్తారనమాట. వాట్ ఈజ్ వ్యూడ్ త్రూ అన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ నుంచి ఏమి చూస్తారు అంటే స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. వీటి యొక్క స్ట్రక్చరు బ్యాక్టీరియా మరియు వైరసెస్ యొక్క స్ట్రక్చర్ కనుక్కోవడానికి ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట. అది బాగా మ్యాగ్నిఫై చేస్తుందని చెప్పుకోవచ్చు. వాట్ ఆపరేటర్స్ ఈజ్ యూజ్ టు లొకేట్ ఎ సబ్మెర్జ్డ్ ఆబ్జెక్ట్. సోనార్ అనేది సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనమాట. ఇది అల్ట్రాసోనిక్ వేవ్స్ త్రూ అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్ అనేది ఈ విధంగా కనుక్కోవచ్చు. విచ్ కాంబినేషన్ ఆఫ్ ద కలర్ ఈజ్ ద మోస్ట్ కన్వీనియంట్ డ్యూరింగ్ ద డే అండ్ నైట్ టైం అంటే ఎక్కువ డే అండ్ నైట్ టైంలో ఎలాంటి కాంబినేషన్ ఆఫ్ కలర్ అనేది మోస్ట్ కన్వీనియంట్ అంటే రెడ్ అండ్ గ్రీన్. బేసిక్ కలర్స్లో చూసినట్లయితే బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ అనేది ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ అనేది మోస్ట్ కాంబినేషన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ అండ్ రికార్డ్స్ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అనేది చూసినట్లయితే మనం హైగ్రోమీటర్ అంటారు. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నాడు దట్ మెజర్స్ అండ్ రికార్డ్స్ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ఎయిర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ హ్యూమిడిటీ కనుక్కోవడానికి హైగ్రోమీటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద షేప్ ఆఫ్ అవర్ మిల్కీ వే గ్యాలక్సీ ఈజ్. ఈ మిల్కీ వే గ్యాలక్సీ యొక్క షేప్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక స్పైరల్ షేప్ అని గుర్తుంచుకోండి. ఈ మిల్కీ వే గ్యాలక్సీ షేప్ ఎలా ఉంటుంది అంటే స్పైరల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టార్స్ ఆర్ డ్యూ టు వేరియేషన్ ఆఫ్ అంటే కలర్స్
ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క కలర్ ఉంటుందన్నమాట. ఎందుకు ఈ విధంగా అంటే దాని వేరియేషన్ ఎందుకంటే టెంపరేచర్ అనమాట. ఆ టెంపరేచర్ వేరియేషన్ వల్లే ఈ విధంగా మనము డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్గా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వూలెన్ క్లోత్స్ కీప్ ద వార్మ్ బాడీ వార్మ్ బికాస్ అంటే ఈ వులెన్ క్లోత్స్ అనేది ఈ విధంగా బాడీని వామ్గా ఎందుకు ఉంచుతాయంటే ఈ వులెన్ క్లోత్స్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. ఎప్పుడైతే మన బాడీ నుంచి హీట్ అనేది ఒక్కసారి ఆ వులెన్ క్లోత్కి రిఫ్లెక్ట్ అయితే మరి ఆ వులెన్ క్లోత్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ హీట్ అనేది బాడీకి రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అది హీట్గా మనము ఫీల్ అవుతామన్నమాట. ఇఫ్ ద లెంగ్త్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులమ్ ఈజ్ అవుట్ దెన్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ద సింపుల్ పెండ్యులమ్ ఏమైందంటే అర్థమైపోయింది అనమాట. దాని పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఏమవుతుందంటే తగ్గిపోతుందన్నమాట. సో అది కూడా ఈ విధంగా హాఫ్ అయిపోతే ఆ డిక్రీజ్ ఇన్ ద ఆసిలేషన్లో కూడా టైం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎంత పెద్ద పెండ్యులమ్ అయితే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. డిక్రీజ్ బై ఎలా అనేది యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఎవర్. ఇక్కడ హాఫ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనము తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుంది అంటే అది కూడా మనం చూసినట్లయితే హాఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మిస్ట్ ఈజ్ కాజ్డ్ బై, ఈ మిస్ట్ అనేది ఏ విధంగా కాజ్ అవుతుంది అంటే వాటర్ వేపర్ అట్ లో ప్రెషర్ అనమాట, లో టెంపరేచర్. సో ఇక్కడ మనము ఈ మిస్టీజ్ అనేది ఏ విధంగా కాజ్ అవుతుందంటే వాటర్ వేపర్ అట్ లో టెంపరేచర్ అని చెప్పి ఆ టైంలో మిస్ట్ అనేది మనకి వస్తుంది. వైల్ క్యాచింగ్ ఏ బాల్ ఏ ప్లేయర్ పుల్స్ డౌన్ హిస్ హ్యాండ్స్ టు లోవర్ ద మొమెంటమ్. ఎప్పుడైతే క్రికెట్ క్యాచ్ బాల్ పట్టుకుంటాడో అతని చేతులు ఇలా కిందికి అంటాడు అనమాట. ఎందుకు అలా అంటాడంటే అతనికి దెబ్బ తగలకోకుండా దాన్ని మొమెంటమ్ని తగ్గించడానికి, ఆ బాల్ యొక్క మొమెంటం తగ్గిస్తే ఏమవుతుందంటే ఈజీగా తన చేతిలోకి వస్తుందన్నమాట. వెన్ ఎ బ్యారోమీటర్ రీడింగ్ సడన్లీ రిసీడ్స్ ఇట్ ఇండికేట్స్ దాట్ క్లైమేట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్టామీ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్యారోమీటర్ రీడింగ్ అనేది ఒక్కసారిగా తగ్గిపోతే ఇట్ ఇండికేట్స్ దాట్ క్లైమేట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్టార్మీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్గా బ్యారోమీటర్ రీడింగ్ తగ్గుతా అంటే ఇక్కడ సడన్లీ ఏమవుతుందంటే ఇట్ రిసీడ్స్ ఇట్ ఇండికేట్స్ దట్ క్లైమేట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ స్టార్మీగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఏ పార్టికల్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ యూనిఫామ్లీ ఫాల్స్ ఆన్ గ్రౌండ్ అట్ ఎ డిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద టవర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాస్ విల్ బీ ట్రావర్స్డ్ బై ద పార్టికల్. అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇది ఎలాంటి పాత్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుందంటే అదొక పారాబోలిక్ పాత్ అనమాట. ఈ విధంగా ఒకసారి మనము ఒక టవర్ నుంచి డ్రాప్ చేయడం వల్ల అది మళ్ళీ కిందికి వచ్చిందంటే అది ఒక పారాబోలిక్ షేప్ అనేది తీసుకుంటుందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై, ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఎవరు కనిపెట్టాడంటే నాల్ అండ్ రుస్కా అనే అతను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనిపెట్టడం జరిగిందనమాట. అది గుర్తుంచుకోండి, నాల్ అండ్ రుస్కా అనమాట. నెక్స్ట్ వెన్ ఏ బాటిల్ ఆఫ్ సెంట్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ ఎ రూమ్ ఇట్స్ ఓడర్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద రూమ్ అనమాట. ఇక్కడ ఒక బాటిల్ అనేది ఒక సెంట్ ఉంది, ఈ విధంగా ఓపెన్ చేయడం వల్ల అది డిఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా డిఫ్యూజ్ అవుతుందంటే ఆ డిఫ్యూజన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా బయటికి రావడాన్ని ఒక డిఫ్యూజన్ ప్రాసెస్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబ్స్టాన్స్ ఇన్ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్. ఈ ఫ్లోరోసెంట్ ట్యూబ్స్లో మోస్ట్ కామన్లీ యూజ్డ్ సబ్స్టాన్స్ ఏందిరా అంటే మెర్క్యూరీ వేపర్ అండ్ ఆర్గాన్ అనమాట. ఈ మెర్క్యూరీ వేపరు మరియు ఆర్గానే మెయిన్ మోస్ట్ కామన్లీ యూజ్ సబ్స్టాన్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఈజ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని ఈ విధంగా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని మనం తెలుసుకోవచ్చు. బ్రాంజ్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్, బ్రాంజ్ అనేది వేటి యొక్క మిశ్రమం అంటే కాపరు మరియు టిన్ యొక్క అల్లాయ్ అని మనం తెలుసుకోవచ్చు ఈ బ్రాంజ్ అనేది. నెక్స్ట్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ ఈజ్ అంటే రూడ్ ఆయిల్ అనేది న్యాచురల్ సోర్స్ ఆఫ్ హైడ్రోకార్బన్ అని మనం తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్ దట్ ఈస్ రూడ్ ఆయిల్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ చీఫ్లీ ప్రజెంట్ ఇన్ ఎల్పిజి అంటే ఎల్పిజిలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మనం చూసినట్లయితే ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మనం దాంట్లో బ్యూటైన్ అనేది ఉంటుంది. సో ఎక్కువగా మనము చూడొచ్చు, అది మనం ఎల్పిజి సిలిండర్లో చూస్తామన్నమాట ఎక్కువగా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్ ఇన్ గ్యాల్వనైజ్ ఐరన్ అంటే ఈ విధంగా ఐరన్ని గ్యాల్వనైజ్ చేయడానికి మనము జింక్ కోటింగ్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని గ్యాల్వనైజేషన్ ఆఫ్ ఐరన్ అంటారు, జింక్ కోటింగ్ ఆన్ ద ఐరన్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రీషియస్ సెమీ ప్రీషియస్ స్టోన్ అంటే ఇక్కడ ముత్యాలు అనేది పర్ల్స్ అనేది విచ్ ఈజ్ నాట్ ఏ ప్రీషియస్ సెమీ ప్రీషియస్ స్టోన్గా గుర్తుంచుకోవాలి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ప్రొవైడ్స్ అట్మాస్ఫిరిక్ ఆక్సైడ్ అంటే అల్యూమినియం అని తెలుసుకోవచ్చు. ఇది ప్రొవైడ్స్ అట్మాస్ఫిరిక్ ఆక్సైడ్గా మనం గుర్తుంచుకోవాలి. అల్యూమినియం ఈజ్ ద మెయిన్ అనమాట. విచ్ మెటల్ ప్రొవైడ్స్ అట్మాస్ఫిరిక్ ఆక్సైడ్ అంటే అల్యూమినియం అనమాట. హంబర్గర్ ఎఫెక్ట్ అనేది దాన్ని ఏమంటారంటే అదర్వైజ్ క్లోరైడ్ షిఫ్ట్ అంటారు. ఈ హంబర్గర్ ఎఫెక్ట్ని ఏమంటారంటే క్లోరైడ్ షిఫ్ట్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ మ్యాక్సిమం పర్సెంటేజ్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే
ఎక్కువగా మనకి మ్యాక్సిమం పర్సంటేజ్ మనకి ఇక్కడ హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ అని మనం చూడొచ్చు, ఆక్సిజన్ అనేది ఉంటుందని గుర్తుంచుకోండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేజ్ ఈ సూటబుల్ ఇండికేటర్ వెన్ సొల్యూషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ మిక్స్డ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మనం చూసినట్లయితే మీథైల్ ఆరెంజ్ అనేది ఇక్కడ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేజ్ ఈజ్ సూటబుల్ ఇండికేటర్ వెన్ సొల్యూషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ మిక్స్డ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే దట్ ఈజ్ మీథైల్ ఆరెంజ్ అనమాట. సో అది మనము యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. సో మీథైల్ ఆరెంజ్ అనేది మనం చూసినట్లయితే సూటబుల్ ఇండికేటర్ వెన్ సొల్యూషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ మిక్స్డ్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. సో కొన్ని ఇలాంటి కొటేషన్స్, కొన్ని ఈక్వేషన్స్ ఖచ్చితంగా మనము ఈ విధంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సోడియం కార్బోనేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మిక్స్ చేస్తేనే ఈ విధంగా మీథైల్ ఆరెంజ్ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్యూర్ మ్యాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది వన్ టైప్ ఆఫ్ ప్యూర్ మ్యాటర్గా గుర్తుంచుకోవాలి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కోల్ కంటైన్స్ 90% ఆఫ్ కార్బన్ అంటే 90% ఆఫ్ కార్బన్ అనేది మనం ఆంథ్రసైట్ అని మనం తెలుసుకోవచ్చు. ఆంథ్రసైట్ అనేది 90% ఆఫ్ కార్బన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. బాక్సైట్ అనేది దేని యొక్క ఓర్ అంటే అల్యూమినియం యొక్క ఓర్ అని చెప్పుకోవచ్చు. న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ప్రోటాను మరియు న్యూట్రాన్ రెండు ఈ ఆటంలో మనకి చూసినట్లయితే ఉంటాయన్నమాట. ఎలక్ట్రాన్స్ అనేది అరౌండ్ తిరుగుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే 5% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15% ఇన్కమ్ ఆఫ్ బి అండ్ 10% ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 20% ఇన్కమ్ ఆఫ్ సి అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అనేది ఏ బై బి అనేది 3/1 రావడం జరుగుతుంది, బి బై సి అనేది 1/5 రావడం జరుగుతుంది యాజ్ పర్ ద గివెన్. అప్పుడు మనకి ఏ టు బి టు సి కనుక్కోవచ్చు. టోటల్ ఇన్కమ్ ఆఫ్ సి ఇచ్చాడు కాబట్టి సి అనేది 5 అనేది రేషియో 2000 రూపీస్ అయితే ఒక రేషియో అనేది 400 అవుతుంది అనమాట. అప్పుడు ఈజీగా బి అండ్ ఏ వాల్యూ కూడా కనుక్కోవచ్చు మనము. నెక్స్ట్ ఒక నెంబర్ అనేది ఎక్సీడ్ అయిందనమాట బై 20% ఆఫ్ ఇట్ సెల్ బై 40 అనమాట. ఎక్స్ మైనస్ 20% ఆఫ్ ఎక్స్ ఎంత అంటే 40 అయినప్పుడు ఈజీగా మనకు ఆ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 50 అనేది రావడం జరుగుతుంది. అడిగిండేది 30% ఆఫ్ 50 కాబట్టి ఈజీగా మనకి 15 అనేది తెలిసిపోతుంది అనమాట. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 టేబుల్స్ అనమాట. ఆ విధంగా 15 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 టేబుల్స్ అయినప్పుడు సిపి బై ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో దాని ప్రకారం మనకి 1/4 ఇంటూ 100 అంటే 25% అనేది లాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ అట్ 18.75 పర్ యానం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇది డబుల్ అవుతుంది 18.75% ప్రకారం అంటే పీ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 అనుకోవచ్చు. ఎందుకంటే పీ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి డబుల్ అయింది కాబట్టి. సో ఆ విధంగా మనం చేసినట్లయితే టీ ఈజ్ ఈక్వల్ టు 5.3 ఇయర్స్లో 18.75 తోటి అవుతుందని చెప్పుకోవచ్చు. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ మ్యాన్ వాకింగ్ ఫర్ 12 minutes అట్ ఎ స్పీడ్ ఆఫ్ 3.5 km/h అంటే ఈ 3.5 km/h ప్రకారం మనం చూసినట్లయితే ఇది కిలోమీటర్ మీటర్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఒక గంటకి మనం చూసినట్లయితే ఏ విధంగా డిస్టెన్స్ అనేది మనము కనుక్కోవచ్చు. ముందు 12 minutes కాబట్టి పోయాడు కాబట్టి వాక్ చేశాడు కాబట్టి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడంటే 700 మీటర్స్లో ఈజీ కన్వర్ట్ చేసుకో. 60 minutes 3.5 km అయితే 12 minutes అనేది 0.7 km అంటే 700 meters అని ఈజీగా మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు. A train of 360 meters long is running with a speed of 45 km/h. In what time will it pass a bridge 140 meters long? దీని ప్రకారం మనం చూసినట్లయితే 140 మీటర్ల లాంగ్ బ్రిడ్జ్ అనేది 360 మీటర్ల యొక్క ట్రైన్ క్రాస్ చేయాలంటే అది ఇంత స్పీడ్తో పోతుంది. ఎంత టైం తీసుకుంటుందంటే వాటిని స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం ప్రకారం డిస్టెన్స్ 360 + 140/t అనుకుంటే స్పీడ్ అనేది 25/2 అనమాట. సో దాని ప్రకారం ఈజీగా t ఈక్వల్ టు 40 seconds అనేది రావడం జరుగుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 9/5c + 32. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు 1/2 అయితే సో c అనేది 1/2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మనకి ఆన్సర్ అనేది 32.9 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ విచ్ వన్ హ్యాజ్ ఫిక్స్డ్ పాయింట్ బట్ నో ఎండ్ పాయింట్ అంటే ఇక్కడ రే అని చెప్పుకోవచ్చు. రేకి ఒక ఫిక్స్ పాయింట్ ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. కంటిన్యూస్గా అది మూమెంట్ ఉంటుంది అనమాట. ఒక యారో మార్క్ అనేది చూడొచ్చు. ద ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూస్ 2 sides ఆర్ 27, 36 సైడ్స్ ఇచ్చాడు. ఏరియా కనుక్కోమన్నాడు. ఈజీగా హాఫ్ బేస్ ఇంటూ హైట్ అని చేసేయచ్చు అనమాట. దట్ ఈస్ 486 అనమాట. ఫైండ్ ద డయాగనల్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ సైడ్ ఈజ్ 442 meters. డయాగనల్ కనుక్కోవాలి. సైడ్ ఏ ఇచ్చాడు, √2 × a ఇస్ ద ఆన్సర్. సో 442 × √2 అనేది డయాగనల్ అయితే ఇక్కడ ఏరియా కనుక్కోవాలంటే a² అని చెప్పి 442 హోల్ స్క్వేర్ అనమాట. వీ కెన్ డూ దాట్. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ బీన్ గివెన్.
సో ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు అర్థమైన అనుకుంటా. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ 20 క్వశ్చన్ పేపర్స్. సో ఈ క్వశ్చన్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ ఎగ్జామినేషన్స్కి. యూ కెన్ ఈవెన్ గో త్రూ అదర్ పేపర్స్ ఆల్సో, దే ఆర్ ఆల్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. సో అవి మీకు నాలెడ్జ్ అనేది పూర్తిగా ఇంప్రూవ్ అవుతుంది. సో యూ మే గెట్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్, అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ వాట్ ఎవర్ ద టాపిక్ హ్యాస్ బీన్ గివెన్.